హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. చార్మింగ్ స్టార్ శర్వానంద్ 35వ సినిమా మనమే నేడు విడుదలైంది. మన హీరో శర్వానంద్ అలాగే మన హీరోయిన్ కృతి శెట్టి జంటగా నటించిన మన మూవీ జూన్ థియేటర్లో ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమా హిట్ అయిందా లేదా ఈ సినిమా ఫ్లాప్ మనం తెలుసుకుందాం. లవ్ ఫ్యామిలీ అలాగే ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాని శ్రీరామ్ ఆదిత్య అని అయితే డైరెక్ట్ నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఈ సినిమాని అయితే నిర్మించారు. ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి అయితే ఈ సినిమాకు ఊహించిన టాకే వస్తుంది. పై నెగిటివ్ కామెంట్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా బాగుంది కానీ ఇందులో ఎమోషన్స్ కానీ కామెడీ కానీ సెట్ కాలేదు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే చాలా బోరింగ్గా ఉంటుంది. సో కామెడీ పాటు ఎమోషనల్ సీన్స్ అలాగే మెంటల్ సీన్స్ కూడా ఉంటాయి కానీ అంతగా వర్కౌట్ కాలేకపోయాయి. హీరో శర్వానంద్ అయితే తన యాక్టింగ్తో ప్రేక్షకులు అందరినీ మెప్పించాడనే చెప్పుకోవచ్చు. చూస్తుంటే ఈ సినిమా భారాన్ని మొత్తం తన భుజాలపైనే మోసాడని కూడా చెప్పుకోవచ్చు. అలాగే హీరోయిన్గా కృతి శెట్టి కూడా చాలా బాగానే యాక్టింగ్ చేసిందని కూడా చెప్పొచ్చు. మన హీరోయిన్లతో పాటు ఓ చిన్నారి బాబు చుట్టే ఈ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు పట్టు తప్పాడనే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ లో ఉన్న క్యారెక్టరైజేషన్స్ కానీ వారి ఇద్దరి మధ్యలో ఉన్న ఎమోషనల్ సీన్స్ కానీ కనెక్ట్ కాలేకపోయాయి. మన హీరోయిన్ మధ్యలో సాగే లవ్ ట్రాక్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. అదే కాకుండా మన హీరోయిన్ జాబ్ కు వెళ్తూ ఆ బాబునైతే మన హీరోకి ఇచ్చి వెళ్తుంది. మన హీరో వచ్చి ఆ బాబునైతే చూసుకోవడానికి చాలా విసుగు చెందుతాడు. ఆ బాబు చేసే అల్లరికి మన హీరో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదే విధంగా హీరోయిన్ వచ్చి మన హీరోని తిడుతూ ఉంటుంది. నీకు ఒక బాబుని చూసుకోవడం కూడా రాదా అని చెప్పేసి. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఊకే గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు ఈ మూవీ చూసి ఉంటే ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.